హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తతలు విపరీతంగా పెరిగాయి మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలోనే 5వ తరం యుద్ధ విమానాల గురించి చాలా డిస్కషన్ నడుస్తూ ఉంది. అంటే ఈ 5th జనరేషన్ విమానాలకు సంబంధించి. మరి ఈ క్రమంలో రష్యా మరోసారి ఈ 5th జనరేషన్ Su-57E ఫైటర్ జెట్ని ఈ ఎగుమతి వేరియంట్ని ఇండియాకు అందించింది. మరి ఈ ప్రతిపాదన భారతీయ వ్యవస్థల స్థానికీకరణ కానీ, అంటే లోకల్గా పనిచేయడం కానీ, ఏకీకరణకు కానీ చాలా ఉపయోగపడతాయి. అండ్ భారతదేశ సూపర్ 30 జెట్ కోసం ప్రణాళిక చేసిన కీలక టెక్నికాలిటీస్ అన్నీ కూడా Su-57E కలిగి ఉంటుందన్నమాట. ఇది చాలా హైలైటెడ్ అని చెప్పచ్చు. వాటిలో GAN అంటే ఈ GAN ఆధారిత AESA రాడార్ కానీ, ఇండియా డెవలప్ చేసినటువంటి మిషన్ కంప్యూటర్ కూడా అందులో ఉంటాయి. మరి ఈ రియాక్షన్ సూపర్ 30 ప్రోగ్రాంతో ఒక ఈక్వలైజేషన్ అయితే కలిగి ఉంటుంది. అండ్ ఇండియన్ వైమానిక దళం IAF Su-57Eని దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధం చేయడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందనమాట. ఇది రక్షణ తయారీలో ఇండియా స్వావలంబన దిశగా చేస్తున్న ప్రయత్నాలన్నింటికీ అనుగుణంగా ఉంటుంది. అండ్ Su-57E సమర్పణ అనేది సూపర్ 30 జెట్ సాంకేతిక చట్టంపై కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇది IAF Su-30 MKI విమానాల అప్గ్రేడెడ్ వెర్షన్గా కూడా భావించాలి. గ్యాలియం నైట్రేట్ ఆధారిత యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అరే రాడార్ అండ్ ఇండియన్ మిషన్ కంప్యూటర్ ఇండక్షన్ అంటే Su-57E సామర్థ్యాలన్నింటినీ కూడా ఇంకా బాగా డెవలప్ చేయడమే కాకుండా సూపర్ 30 జెట్లతో ఒక ఈక్వలైజేషన్ నిర్ధారించడం ద్వారా కూడా దాని యొక్క నిర్వహణ కార్యాచరణ అంటే దాని యొక్క మెయింటెనెన్స్ కానీ, అలాగే అది చేసేటువంటి అప్లికేషన్స్ కానీ, లాజిస్టిక్స్ అన్నింటికీ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ అనుసంధానం Su-57 ఇండియా సంతతికి చెందిన ఆయుధాలన్నింటినీ కూడా దృశ్య పరిధి కంటే చూడ్డానికి అంటే ఒక మాధ్యమానికి మించి గాలి నుంచి గాలికి ఒక క్షిపణిలాగా, గాలి నుంచి ఉపరితల క్షిపణి వంటి వాటిని మోసుకెళ్ళడానికి కూడా ఇదైతే పర్మిషన్ ఇస్తుంది. చాలా ఈజీగా తీసుకెళ్ళగలుగుతుంది. అండ్ ఇది విదేశీ సరఫరాదారులపై ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ మోరోవర్ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలి. మేక్ ఇన్ ఇండియా చొరవతో సమకాలీకరించడం కూడా అంటే ఈక్వలైజేషన్ చేయడం కూడా జరిగింది ఇది. అండ్ ఇండియా కోరుకుంటే తన అవసరానికి అనుగుణంగా Su-57Eలో చాలా చేంజెస్ చేసుకోవచ్చని రష్యా చెప్తూ వస్తోంది. మరి సుఖోయ్ యుద్ధ విమానాలు తయారు చేసేటువంటి కంపెనీస్ కూడా దీన్ని తయారు చేయగలమని చెప్పచ్చు. మోరోవర్ రష్యా కూడా తన సోర్స్ కోడ్ కానీ టెక్నాలజీని కానీ ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉంది. మరి ఈ 5th జనరేటెడ్ ఫైటర్ జెట్ 5th జనరేషన్లో స్టెల్త్ ఫైటర్ జెట్ కలిగి ఉండవలసిన అన్ని లక్షణాలతో కూడా అమర్చబడి ఉంది. సో దీనికి స్టీల్త్ డిజైన్ కూడా ఉంది. దీని కారణంగా అత్యాధునిక రాడార్ల ద్వారా దీన్ని గుర్తించడం చాలా కష్టం అని చెప్పచ్చు. దీని రాకను శత్రువులు కూడా గుర్తించలేరు. ఈ ఫైటర్ జెట్లో అమర్చిన R-37M క్షిపణులు 400 కిలోమీటర్స్ పరిధిని కూడా యాక్టివ్గా కలిగి ఉంటాయి. ఇది గురి పెట్టగలదు. ఇది రాఫెల్ కంటే కూడా చాలా ప్రాణాంతకమైన యుద్ధ విమానం అని రష్యా చెప్తోంది. మొత్తానికి మనకి వచ్చింది ఇది.